హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను ఇంట్లో ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేశానండి. సేమ్ అచ్చం మనం స్ట్రీట్ స్టైల్లో ఇలా చేసుకుంటామని అలాగే చేశానండి. చాలా బాగా వచ్చేసి టేస్ట్ అనేది మనం స్పైసీగా కావాలంటే స్పైసీ తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనం ఫస్ట్ 3 ఎగ్స్ని ఒక బౌల్లో పగలగొట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఎగ్స్ని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేయాలి. ఇప్పుడు మనం ఎగ్స్ని కలుపుకున్నాం కదా, అది సాల్ట్ వేసి ఆయిల్ హీట్ కాగానే ఎగ్స్ అనేది వేసేసేయాలి. మిక్స్ చేసుకున్న ఎగ్స్ వేసినాక 1 మినిట్ ఆగి మనం ఎగ్స్ని కలుపుకొని మనం పెద్ద పెద్ద పీసెస్ లాగానే ఉంచుకోవాలి. చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే మనకి ఎగ్ నూడిల్స్ తయారయ్యే వరకు అది వచ్చేసి మొత్తం చిన్న చిన్న పీసులు అయిపోయి ఎగ్ అనేది మనకు కనిపించదు. మనకి ఇది ఎగ్ నూడిల్స్ కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉంటాయి. మనకి ఎగ్ నూడిల్స్ అయితే కనిపిస్తుంది, ఎగ్ అనేది కనిపిస్తుంది. ఎగ్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చి పోయాక కొంచెం పెద్ద పెద్ద పీసులు లాగా పెట్టుకున్నాక అదే ఆయిల్లో కొంచెం క్యాబేజ్ వేసుకోవాలి. నా దగ్గర క్యాబేజ్ లేదు కాబట్టి ఓన్లీ క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ వేసుకొని కరెక్ట్గా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. క్యారెట్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు కొంతమంది. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక నేను నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకొని నూడిల్స్ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ ఎగ్ నూడిల్స్ చేయడానికి పెద్ద కడాయి ఉండాలి, పెద్ద మంట మీద చేయాలి. అది నా దగ్గర చిన్న కడాయి ఉండడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది కలపడానికి. అది ఆయిల్లో ఆ నూడిల్స్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మన దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. నూడిల్స్ని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసేసుకుంటున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ అని. ఫస్ట్ నేను పెప్పర్ పౌడర్ వేసుకున్నాను కొద్దిగా. పెప్పర్ పౌడర్ మనకి ఎక్కువ ఘాటు వద్దు కాబట్టి కొద్దిగా నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్ సరిపడా సాల్ట్. పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి సాస్ వేసుకున్నాను. సాస్ డబ్బాది మూత తీయడానికి కొంచెం టైం పట్టింది నాకు. సాస్ వేసాను. నెక్స్ట్ సాస్ తర్వాత ఎంబడి ఏ ఐటమ్స్ అవి వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసాను. నెక్స్ట్ కారం మనం ఎంత స్పైసీగా తింటే అంత స్పైసీగా తెచ్చుకోవచ్చు. చప్పగా తింటే చప్పగా, స్పైసీ కావాలంటే స్పైసీగా. నేను పిల్లలకి పెట్టాను కాబట్టి కొంచెం స్పైసీనెస్ తక్కువనే వేసాను. నెక్స్ట్ కిచెన్ స్టార్ మసాలా డబ్బా అనేసి దొరుకుతుంది. అందులో మనకి సోయా సాసు మసాలా దొరుకుతుంది. ఆ 2 వేసి నూడిల్స్ అనేది టేస్ట్ వస్తాయి అన్నమాట. నేను ఫస్ట్ సోయా సాస్ వేసాను. ఇప్పుడు ఆ నూడిల్స్లో వచ్చిన మసాలా అది హాఫ్ ప్యాకెట్ వేసేసాను. నెక్స్ట్ ధనియాల పొడి అది వేసాను. దాన్ని వేసి మొత్తం బాగా అది అన్నీ కలిసేలాగా మనం మొత్తం అవన్నీ మిక్సీ నూడిల్స్ కొంచెం పట్టుకుంటే మనం కలుపుకోవాలన్నమాట. మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా అనేది మనకు వస్తుందన్నమాట. ఇది కలపడంలోనే ఉంటుంది. మనకు పెద్ద కడాయి ఉండాలి. ఇవంతా మనము మీడియం ఫ్లేమ్ కొంచెం పెద్ద మంట మీద చేయాలన్నమాట. చిన్న మంట మీద చేయకూడదు. నూడిల్స్ అనేది పెద్ద మంట మీద చేస్తే దానికి అనేది టేస్ట్ వస్తాయి. మంచిగా కలుపుకోవాలి. అన్ని సాస్ అనేది వేయాలి. లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర వేసి 2 మినిట్స్ కలిపేసి నేను స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను. గుర్తుపెట్టుకొని దీనికి 2 టిప్స్ ఉంటాయి. పెద్ద మంట మీద చేయాలి,